దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఉండాల్సిన కలర్ ఇక్కడ, ఇక్కడ ఉండాల్సిన కలర్ ఇక్కడ వేస్తుంది. ఇన్ని ఐటమ్స్ చూసి నాకు మాటలు కూడా రావట్లేదు. ఈ 3 ఐటమ్స్ వల్ల మా పార్సల్ అనేది డే అండ్ నైట్ కష్టపడింది. నైట్ టైం కూడా నిద్రలేదు. వదినికి సన్నగా అవుతున్నాను కదా, సున్నుండిలో తయారవ్వని చెప్పి పంపించినట్టున్నారు. ఈ బట్టలు వచ్చేసి మా వదిన చిన్నొదిన, వీళ్ళతో మనం వీడియోస్ తీయాలి అంటే ఇది ఇట్లనే ఉంటది. మొత్తం పంపిస్తుంది అనమాట. ఫుడ్ ఐటమ్స్ ఎన్ని చేసి తీసుకొస్తారో మా అత్తయ్య అయితే. అలక అలిగితే అల్లం మామిడి వచ్చేసి మా పద్మ పిన్ని పంపించారు. మా అత్తయ్య వల్ల చెల్లెలు విజయ అత్తయ్య చేశారు. మా వదిన కూడా 2 అబ్బాయిలు అనమాట. సో సెలక్షన్ ఇంకా ఈజీగా ఉంటది. నాకు టీ పెట్టడం సరిగా రాదు. ఐటమ్స్ అయితే ఎవరెవరు పంపించారు ఏంటో నేను చెప్పబోతే మాత్రం ఈ వీడియోకి అసలు అర్థమే ఉండదు. మాకు 2 వదినలు అనమాట. మా హస్బెండ్ కి 2 అక్కలు. సూపర్ అత్తమ్మ. రాదనుకున్న పార్సిల్ ఇంటి వరకు వచ్చేసింది. 5వ తారీఖు మొదలెట్టిన పార్సిల్ 19వ తారీఖు అయితే రీచ్ అయింది అనమాట. 2 వారాల తర్వాత ఇంటి ముందుకు వచ్చింది. అసలు వస్తుందో రాదో అనేది అనుకున్నాము. ఫైనల్లీ పార్సిల్ మా ఇంట్లో ఉంది. 30 కేజీల పార్సిల్. హలో నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఉమెన్. ఈరోజు మన ఛానల్లో మన వీడియో వచ్చేసేసి ఈ సంవత్సరం నాకు ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ అనేది చూపిస్తున్నాను. ఈ సంవత్సరం అది ఎందుకు అన్నాను అంటే నేను 2022లో వచ్చినప్పుడు నాకు అన్ని ఐటమ్స్ మా అత్తయ్య వాళ్ళు వదిన వాళ్ళు అన్ని నాకు చేసి నేను వచ్చేటప్పుడు పంపించారు. అలాగే 2023లో పార్సిల్ అనేది వేశారు. ఆ పార్సిల్ వచ్చింది అనమాట ఈ డ్రెస్. ఇది మా వదిన పంపించింది. కావాలనే వదిన డ్రెస్ వేసుకొని నేను వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పార్సిల్లో మొత్తం కష్టపడింది మా వదిన అన్నయ్య. ఈ సంవత్సరం అసలు మేము పార్సిల్ ఇప్పుడే అనుకోలేదన్నమాట. కొన్ని రోజుల తర్వాత వేపిద్దాం అనుకున్నాము. బట్ అనుకోకుండా ఇంటి దగ్గర వాళ్ళు వేపిస్తుంటే వదిన వాళ్ళు కూడా మొత్తం పార్సిల్ అనేది వెయ్యాలని వితిన్ 2 డేస్లో వాళ్ళు నాకు ఇంత పార్సిల్ అనేది రెడీ చేశారు. పికిల్స్ అనేది ఆల్రెడీ ఈ సంవత్సరం పెట్టే ఉంటారు. అవి పంపించడానికి రెడీగా ఉన్న పిండి వంటలు అయితే వితిన్ 2-3 డేస్లో డే అండ్ నైట్ మా కోసం కష్టపడి మాకు చాలా ఐటమ్స్ పంపించారనమాట. అవి ఏమేంటి, నాకు ఏ ఐటమ్స్ వచ్చాయి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. అలాగే ఒక 6 డేస్ అనేది మా ప్యాకింగ్ అనేది ఆగిపోయింది. ఏ ఐటమ్స్ వల్ల పార్సిల్ అనేది ఆగిపోయింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకుందాం అనమాట. ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఓపెన్ చేసేద్దాము. చూడు, అసలు ఏం నలగల, వారం రోజులు లేట్ అయినా కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఐటమ్ చూడండి ఎంత ప్యాకింగ్ చేశారు. అసలు ఒక్కటి కూడా బయటికి అనేది కనిపించట్లేదు. ఏ ఐటమ్ కూడా ఏది కూడా లీక్ అవ్వాల, చాలా బాగా వచ్చాయి. బట్టలు మొత్తం ఇలా ప్యాక్ చేసి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ పికిల్స్ పొడులు అవన్నీ ఉన్నాయి కదా, ఈ బట్టలకు కూడా అంటకుండా చాలా నీట్గా ప్యాక్ చేశారు. ఇందులో నాకు తెలిసి పిల్లలు ఏమో పెట్టారు. మా పిల్లలు అయితే బాగా గొడవ చేస్తున్నారు. వీడియో తీయడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ముందు దీంట్లో ఏమున్నాయో చూసి వాళ్ళకి ఇచ్చేసి వేరే గదిలోకి అయితే పంపించేస్తా. తర్వాత మనం వీడియో కంటిన్యూ చేద్దాము. విజిల్స్ అనమాట ఇవి. ఆల్రెడీ ఒకసారి ఆరుష్కి ఇక్కడ వచ్చాయేమో 2-3 విజిల్స్ వాళ్ళ నానేమో తీసుకున్నాడు. అవి మిస్ అయిపోయాయి అనమాట. చిన్నోడు తీసుకొని నోట్లో పెట్టుకొని కొరకడమో బ్రేక్ చేయడమో చేశాడు. ఇంకా చూడండి స్టార్ట్ చేశాడు అనమాట. నాకు ఖచ్చితంగా ఇవి కావాల్సిందే అని, పార్సిల్ అనేది వస్తుంది అనగా సరే అని చెప్పేసి ఇది ఇచ్చారు. ఈ విజిల్ సౌండ్ కన్నా వీళ్ళిద్దరు సౌండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 10 విజిల్స్ సౌండ్ ఎలా వస్తుందో అంత సౌండ్ చేస్తారు. బట్ ఇవి తెప్పించాము. మాకు అవి కూడా హెడేకే, బట్ తప్పదనమాట. వీళ్ళిద్దరి కోసం అనేది మేము తెప్పించాము. చూసారుగా కత్తెర పక్కన పెట్టి దాన్ని తీసుకుంటున్నాడు. ఇంకేం చేయాలి, వీళ్ళతో మనం వీడియోస్ తీయాలి అంటే ఇది ఇట్లనే ఉంటది. తీసుకోబడి చిర ఒకటి తీసుకొని ఆ రూమ్ లో తీసుకో, ఏదో ఒకటి అది తమ్ముడికి తీసుకో. ఆ రూమ్ లోకి తీసుకెళ్ళారు, హాల్లోకి తీసుకెళ్ళి. ఇవి వచ్చేసి బట్టలు, మా చిన్నోడి బట్టలు అనమాట. ఎందుకంటే మేము పార్సిల్ కావాలి లేదా ఈ ఐటమ్స్ కావాలి అని చెప్పేసి మేము ఇంకా చెప్పలేదు అనమాట. ఇక్కడ మాకు దగ్గరలో రిలేటివ్సే ఉన్నారు. వాళ్ళు పార్సిల్ వేయించుకుంటున్నారు అనమాట. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటారు. వాళ్ళకి అది కొంచెం విలేజ్, పల్లెటూరు అంట. అక్కడికి వచ్చేసేసి తీసుకెళ్లారు. అది వచ్చేసి మిర్యాలగూడెం దగ్గర బొత్తలపాలెం, అది తెలంగాణ. ఐసీఎల్ కొరియర్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి, ఇట్లా రిలేటివ్స్కి వేస్తున్నారు అని చెప్పేసి మా అన్నయ్య వాళ్ళకి తెలిసింది. అది తెలిసిన ఇమీడియట్గా మాకు చెప్పకుండానే సర్ప్రైజింగ్గా వాళ్ళు చాలా ఐటమ్స్ చేసి పంపిద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి కదా, మనకి ఏమన్నా చిన్న అవసరాలు ఉంటాయేమో అని చెప్పేసి వాళ్ళైతే మాకు చెప్పారనమాట. ఇంకా 2 రోజుల్లో వాళ్ళు తీసుకెళ్తారు.
సో మీకు కూడా ఏమన్నా కావాలేమో చెప్పండి అని చెప్పి, అందుకని మేము బట్టలు అవన్నీ ఆర్డర్ చేసి మేము సెలెక్ట్ చేసి చాలా టైం పడుతుంది కదా, సో మేము బట్టలు అవన్నీ ఏం తెప్పించుకోలే. కానీ బుధవారం ఆ విషయం తెలియగానే మాకు శుక్రవారం రోజు మళ్ళీ అవి కొరియర్ తీసుకెళ్తారనమాట. అంటే 3 days అనమాట మా వదినకు ఉంది. ఆ వదిన ఎన్ని ఐటమ్స్ చేసిందో, ఎంత కష్టపడిందో అయితే నేను ఈ పార్సిల్లో ఒక్కొక్క ఐటమ్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. మధ్యలో 6 రోజులు ఆగిపోతే వాళ్ళు చాలా బాధపడ్డారనమాట, అసలు వస్తుందా రాదా అనే విషయం తెలియక. ఎందుకంటే వాళ్ళు ఒక 5 రోజుల్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం అందించకపోతే ఆ పార్సిల్ని వెనక్కి పంపించేస్తారు ఇండియాకి. సో అలా ఏం జరగకుండా ప్రతిదీ కూడా మా హస్బెండ్ అయినా అన్నయ్య అయినా అందరూ కూడా మళ్ళీ ఆ కొరియర్ వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో అవన్నీ అందించి మాకు ఈ పార్సల్ అనేది ఇక్కడికి వచ్చేలాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అండ్ వదిన. వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. వాళ్ళైతే ఎప్పుడు చాలా కేర్గా ఉంటారు మా పిల్లల మీద కానీ మా మీద కానీ. చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే మాకుంది వాళ్ళకి మా మీద, మాకు వాళ్ళ మీద. ఇప్పుడు అసలు ఇక్కడైతే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది వీళ్ళు ఇన్ని ఐటమ్స్ పంపించాల్సిన అవసరం లేదు ఉన్న 3 daysలో అయితే. అసలు మీకు చూపిస్తాను, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇవి వచ్చేసి బట్టలు ఒక్కటి కూడా ఏం డ్యామేజ్ అవ్వాలి 6 days మనకి అక్కడ లేట్ అయినా కూడా. ప్రతి ఒక్క ప్యాకింగ్ మీద దాని మీద ఏమేమి ఐటమ్ ఉంది అని చెప్పేసి అయితే రాశారు. ఇది చింతకాయ పచ్చడి, ఈ సంవత్సరం పెట్టిన చింతకాయ పచ్చడి అనమాట. ఇప్పుడు చిన్నోడికి కొంచెం అన్నంలో వేడివేడి అన్నంలో వేస్తూ ఉంటాం కదా, నెయ్యి వేసి చింతకాయ పచ్చడి వేస్తే బాగా అరుగుదల ఉంటుంది అని చెప్తుంటారు కదా. ఇవన్నీ నేను తెప్పించలేదు, అసలు యాక్చువల్గా వాళ్ళే అవసరం ఉంటుంది కదా, ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి వాళ్ళే చాలా వరకు ఐటమ్స్ అయితే నాకు పంపించారండి. నేనైతే అసలు ఏమి చెప్పనట్టే, ఈ పార్సిల్కి నాకు ఎలాంటి సంబంధం లేనట్టే మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఇది పండ్ల పచ్చడి. మేము ఎక్కువగా పచ్చళ్ళు తెప్పిస్తూ ఉంటాము. ఇదేదో నేమ్ రాయలేదు, ఏదో పౌడర్, నువ్వు పౌడర్ అనుకుంటా. నువ్వుల పౌడర్ చేసి నువ్వులు అట్లా తీసుకురావచ్చో లేదో అని చెప్పి పౌడరే చేసి పంపించమని చెప్పాము. మామిడికాయ తురుము తెలంగాణలో స్పెషల్ అనమాట. మామిడికాయ తురుము ఇది వచ్చేసి చింతపండు అవన్నీ యూజ్ చేయకుండా మనం పప్పులో చింతపండు వేస్తాము, చట్నీలో వేస్తాము. అలా అంటే చింతపండు యూజ్ చేయడం కన్నా ఈ తురుము అనేది యూజ్ చేయొచ్చు. అలాగే చింతపండు పులిహోర కూడా చేస్తారు కదా, సారీ మామిడికాయ తురుముతో కూడా పులిహోర కలుపుతూ ఉంటారు కదా. సో అలాంటి పర్పస్కి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మామిడికాయలని తీసుకొచ్చి తురిమి దాన్ని నాకు పంపించారనమాట. ఇది రెండోసారి నాకు ఇది పంపించడం. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లనే పంపించారు. ఇది చాలా కష్టమైన పని. ఇది మామిడికాయ పచ్చడి, ఈ సంవత్సరం పెట్టిన ఫ్రెష్ మామిడికాయ పచ్చడి. ఇది నా ఫేవరెట్, నేనైతే టేస్ట్ చూడాల్సిందే ఇది కంపల్సరీగా. ఈరోజు నేను ఇదే అనమాట, ఇంకా లంచ్ టైము, ఇంకా నేను లంచ్ చేయలేదు, నేను టేస్ట్ చేస్తాను. ఇది టమాటా పచ్చడి. అలాగే దీంట్లో పిల్లలకి ఇందాక విజిల్స్ ఓపెన్ చేశాను కదా, ఈ విజిల్స్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఒక్కసారి ప్యాకెట్లు తెప్పించుకున్నాను అనమాట. ఎవరైనా ఇంటికి వస్తే మనం పెడుతుంటాం కదా, బొట్టు పెట్టి పసుపు కుంకుమ అలాంటి ప్యాకెట్స్, పిల్లలకి పౌడర్ పూలు, ఇంకా కూంబు కావాలి, కారులో కూడా పెట్టుకోవచ్చు, 2 అబ్బాయిలు కదా కంపల్సరీ అవసరం అవుతుంది అని చెప్పేసి వీడు రెడీగా ఉన్నాడు. ఇవి వచ్చేసేసి మా చిన్నోడు వాటర్ తాగట్లేదు, ఏదైనా మెడిసిన్ యూజ్ చేయాలన్నా ఇక్కడ మనకి ఇలాంటివి దొరకవు అనమాట. మాకు ఇప్పుడు పార్సిల్ ఆగిపోవడానికి కారణమైంది కూడా ఇవి 2 చాలా కారణం అయిపోయాయి. ఇవి వచ్చేసి వాళ్ళు మెడికల్ డివైజ్ అన్నట్టుగా రాసేసారు. మెడికల్ డివైజ్ అనేది అసలు ఇలాంటి వాటిని పట్టుకొని వాళ్ళు మెడికల్ డివైజ్ అని చెప్పి ఎలా అనుకున్నారో మాకు అర్థం కాల. ఒక 1 week అయితే పట్టిందండి ఈ ఓన్లీ దీనికోసం. అసలు ఈ ఒక్క ఐటమ్ కోసం ఇన్ని రోజులు పడుతుందని ఎవరైనా ఊహిస్తారా? మేమైతే అసలుకి ఇదేంటి ఇది అనవసరం చెప్పామా, కానీ ఇది అవసరం కదా, ఇది చిన్న థింగ్ అనుకున్నాము. బట్ ఇది ఇంత పెద్ద థింగ్ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి పార్సిల్ ఇలాంటివి వేయించుకోవాలి అనుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ వేసే వాళ్ళని ముందే చెప్పండి. వాళ్ళు ఈ ఐటెం రాసిన తర్వాత పక్కన ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, దీని మీద ఏదైనా ప్యాకింగ్ డీటెయిల్స్ ఉంటే మాత్రం అవన్నీ కంపల్సరీగా మెన్షన్ చేయమని చెప్పండి. లేదంటే అంటే టైం కొంతమంది ఏంటంటే ఎలో చేస్తారు. మా పెద్దోడు కిండర్ జాయ్ ఇష్టం, కానీ ఎప్పుడు తెప్పిస్తుంటాం, కానీ ఈసారి తెప్పించలేదు. ఎందుకంటే కిండర్ జాయ్ అనేది కంప్లీట్గా బ్యాన్ చేసేసారు. సో ఇలా పార్సిల్ వచ్చేటప్పుడు మీరు కూడా కిండర్ జాయ్ అనేది వేయించద్దు. అది మెడికల్ డివైస్కి ఏంటంటే కొరియర్ వాళ్ళే చూసుకోవాలి, కానీ ఇది మెడికల్ డివైస్ కింద వాళ్ళు కన్సిడర్ చేయలేదు కాబట్టి ఇవన్నీ చేయలేదు.
అదే మెడికల్ డివైజెస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటాయి, థర్మామీటర్ కానీ సిరింజెస్ కానీ అలాంటివి వాళ్ళు మెడికల్ డివైస్ కింద కౌంట్ చేసినా బాగానే ఉంటుంది. 1 వీక్ అసలు వస్తుందో రాదో అని ఎక్స్పెక్ట్ చేసాము అంటే మాత్రం చాలా సిల్లీ థింగ్, చాలా కామెడీగా అనిపించింది. కొంచెం మీరు కూడా నెక్స్ట్ ఎప్పుడైనా పార్సల్ వేయించుకునేటప్పుడు ఇలాంటివి చూసుకోండి. నెక్స్ట్ అల్లం పచ్చడి. ఇది అల్లం మామిడి, అంటే ఇందాక మామిడికాయ పచ్చడి చూసారు కదా, అది ప్లెయిన్ మామిడికాయ పచ్చడి అనమాట, మన ఆంధ్ర సైడ్ చేసుకునే మామిడికాయ పచ్చడి. ఇది అల్లం మామిడి, దీంట్లో అల్లం కలుపుతారు, అల్లం ఫ్లేవర్ తగులుతుంది. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ టేస్ట్ చూసాను, నాకు బాగా నచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఇది కూడా పంపించారు. గోంగూర పచ్చడి, ఇది తెలంగాణ వెళ్ళినప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను టేస్ట్ చూసాను అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఏదన్నా నచ్చింది అని చెప్తే నాకు కానీ మా హస్బెండ్కి కానీ మా పిల్లలకి కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని మాకు పంపించడానికి, మాకు చేసి పెట్టడానికే చూస్తారు. నేను ఇండియాలో ఉన్నప్పుడు 2 years కోవిడ్ టైంలో మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 weeks ఉన్నాను. ఆ వదిన చేసిన రకరకాల వంటలు ఉన్నాయి, అద్భుతం అనమాట. అసలు ఎంత అమృతంగా ఉంటాయో ఆ వదిన చేతి వంట, చాలా బాగా చేస్తుంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్స్ తెప్పించాము. అంటే ఇక్కడ కూడా దొరుకుతాయండి, ఇవన్నీ దొరకవని కాదు, ఎలాగో పార్సల్ వేస్తున్నారు కదా అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ మనం నార్మల్ చెప్తూ ఉంటాం కదా. నాకు టీ పెట్టడం సరిగా రాదు, ఇదైతే 2 ప్యాకెట్ కలిపేసేసి షుగర్ పెట్టేసి ఈజీగా ఉంటుంది కదా కాఫీ, సో బ్రూ ప్యాకెట్స్ తెప్పించాను. పిల్లల కోసం బ్రష్లు వేశారు. ఇది వచ్చేసేసి ఇది ఖచ్చితంగా నేను ఓపెన్ చేయాల్సిందే. ఈ కవర్ వల్ల మాకు పార్సల్ అనేది ఆగిపోయింది 6 days. దీంట్లో ఏమున్నాయి ఫైనల్ గా అంటే మైసూర్ శాండ్లు అనమాట, నా కోసమే. నేను బాగా బ్లాక్ అయిపోతున్నాను, అది యాక్చువల్గా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఉండాల్సిన కలర్ ఇక్కడ ఉండాల్సిన కలర్ ఇక్కడ వేస్తున్నాడు. ఎందుకంటే హెయిర్ అనేది నల్లగా అవ్వాలి కానీ అది వైట్గా అయిపోతుంది, ఫేస్ అనేది వైట్ అవ్వాలి కానీ బ్లాక్ అయిపోతుంది అనమాట. కాకపోతే నాకు వైట్ రావాలి, నా గ్లోకి సీక్రెట్ ఏంటి అంటే మైసూర్ శాండ్లు. ఈ మైసూర్ శాండ్లు మా పార్సల్ ఆగిపోవడానికి కారణమైంది, మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టింది. నిజం చెప్పాలంటే నేనైతే అస్సలు టెన్షన్ పడలేదు, నేనైతే అసలు వరి కూడా అవ్వలేదు. నాకు తెలిసింది మా ఆయన అసలు నాకు చెప్పకుండా పార్సలే వస్తుంది అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు. బట్ మొత్తానికైతే ఇంకా చాలా రీజన్స్ వల్ల నాకు చెప్పాల్సి వచ్చింది అనమాట. ఈ వ్యాజిలైన్ అసలు ఎందుకు తెప్పించాము అంటే పార్సల్ వేసే టైంకి మాకు ఈ వ్యాజిలైన్ అవసరం వచ్చింది. ఎందుకంటే కార్ మిర్రర్ అనేది ఒకటేదో పాడైపోయింది, దానికి వ్యాజిలిన్ అప్లై చేయాలన్నమాట. ఇది మా ఫ్రెండ్ దగ్గర ఉంది, అది తీసుకుని అప్లై చేయొచ్చు, బట్ ఎందుకు పార్సల్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ ఐటమ్స్ అనేది చెప్పాడు. ఈ 3 items వల్ల మా పార్సల్ అనేది ఆగిపోయిందండి. వాళ్ళైతే మాకు కాల్ చేసి ఏం చేశారు మొత్తం అదే డీటెయిల్స్ అడిగారు, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఆఫ్ సోప్స్ అండ్ వ్యాజిలైన్, ఇంకా ప్రియర్ నోటీస్ ఏమో పేపర్స్కి ప్రియర్ నోటీస్ సబ్మిట్ చేసి అదే ఫిల్ చేసి వాళ్ళకి పంపించాలి. ఇవన్నీ చేశారు కదా, ఈ ప్రియర్ నోటీస్ వాళ్ళు పంపించినట్టున్నారు. బట్ ఈ రెండింటి గురించి డీటెయిల్స్ కానీ మా హస్బెండే మా వదిన వాళ్ళని అడిగి ఫోటో తీసి వీటి డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కానీ వీళ్ళ అడ్రస్లు కానీ వీటి మీద ఉంటాయి కదా, అప్లోడ్ చేసేసాడు అనమాట. సో మీరు కూడా తెప్పించుకునేటప్పుడు వీటితో జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోండి. దీంట్లో ఏదో పచ్చడే ఉంది, తెలీదు, దాని మీద నేమ్ రాయలా. వచ్చేసి కొబ్బరి పౌడర్, అంటే ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి పౌడర్ అనేది కూరల్లో అలా వాడుకుంటాం మనం. ఇది నేమ్ రాయలేదు, బట్ ఏదో చూద్దాం. ఇవి వచ్చేసి అరిసెలు, ఫుల్ నెయ్యి దట్టించినట్టున్నారు చూడండి, బాగా కనిపిస్తుంది. మా వదిన వాళ్ళ సైడు నెయ్యి చాలా బాగుంటుంది అసలుకి, పాల మీద మీగడ కానీ నెయ్యి కానీ ఇంట్లోనే చేస్తారనమాట. నెయ్యి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాను అంటే నేను ఖచ్చితంగా 3 kgs పెరిగే వస్తాను అనమాట, ఎంత సన్నగా ఉన్నా పెరిగే వస్తా ఖచ్చితంగా, ఎందుకంటే ఆ రకంగా వదిన చేసి పెడుతుంది, నేను అంతే తింటాను. ఇది వచ్చేసి స్వీట్, ఇది కాజు కత్లీ. యాక్చువల్గా ఇంట్లో నేను మిఠాయి చేస్తాను అనమాట, అంటే జీడిపప్పు చెక్క అంటారు కదా, అది చేస్తాను. ఇది బాగుంటుంది అని చెప్పేసి మా హస్బెండ్ తెప్పించుకున్నారు. ఇది సొంటి, పిల్లలకి అరుగుదలకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చేశారు. ఇది ఏదో పౌడరు రాయలేదు, ఇదేంటో నేము, ఇది కూడా ఓపెన్ చేయాలి. ఇంత జాగ్రత్తగా పంపించిన తర్వాత అక్కడ లేట్ అయినా కానీ నీట్గా వచ్చేసాయి, మీరైతే అసలు ఏం వరి అవ్వద్దు. గవ్వలు నా ఫేవరెట్ అనమాట, దీనికి ఒక స్టోరీనే ఉంది. ఇది నాకు అసలుకి మా హస్బెండ్ చెప్పలేదు ఇట్లా గవ్వలు పంపిస్తున్నారని కూడా, బట్ పార్సిల్ వస్తుంది అనగా నీ ఫేవరెట్ ఐటమ్ అయితే వస్తుంది అన్నాడు.
ఇవి చెయ్యాలంటే ఎంత కష్టమో మీరే ఆలోచించండి. నేను చూపించే ప్రతి ఐటెం కూడా పచ్చళ్ళు అనేది పెట్టే ఉంచారు, కానీ పిండి వంటలు ఒక్కొక్కటి ఇప్పుడు తీస్తాను, చాలా ఐటమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మా వదిన 3 రోజుల్లో చెయ్యడమే కాకుండా ఇప్పుడు మాకు కావాల్సిన ఇట్లాంటి ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళది వచ్చేసి షాప్లో అన్ని ఐటమ్స్ ఉండాలని కూడా లేదు కదా. ఒకవేళ చిన్న చిన్న ఐటమ్ లేకపోయినా కూడా వాళ్ళు మిర్యాలగూడెం అంటే 40 కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళకి, 40 కిలోమీటర్స్ వెళ్ళి ప్రతి ఐటమ్ మా కోసం అయితే తీసుకొచ్చారు. ఇవి కజ్జికాయలు, ఇవి వచ్చేసేసి బాగా నలిగిపోయాయి. బట్ ఓకే, ఎలా నలిగున్నా మనం పౌడర్ లాగైనా తినేసేయచ్చు. బట్ ఓకే, అవంటే ఇంకా ఇన్ని రోజులు లేట్ అయినప్పుడు నలిగిపోవడం అనేది కామన్. అసలు చూస్తుంటేనే టేస్ట్ ఖచ్చితంగా అదిరిపోతుందండి, నాకైతే నోరు ఊరిపోతుంది. ఇది చెక్కలు, ఇది ఏవో స్వీటే, ఏవో 2 బాక్సెస్ ఉన్నాయి, ఏవో స్వీటే, అన్ని చూస్తాయి. ఫుడ్ ఐటమ్స్ వరకు నేను పక్కన పెట్టేసుకొని తినేస్తాను. నెక్స్ట్ ఇది కూడా ఏదో ఫుడ్ ఐటమే, బట్ దీని మీద రాయలేదు, చూడాలి. ఇది ఏదో పౌడర్, దీని మీద నేమ్స్ లేవు, ఈ ఐటమ్స్ మీద నేమ్స్ లేవు అనమాట. ఫుడ్ ఐటమ్స్ మనం ఓపెన్ చేసి తినేసేయచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడే ఓపెన్ చేస్తాను. చూడండి, చాలా ఐటమ్స్ అనమాట. 3 రోజుల్లో మా వదిన డే అండ్ నైట్ కష్టపడింది. నైట్ టైం కూడా నిద్రలేదు వదినకి, ఎందుకంటే మార్నింగ్ షాప్ చూసుకోవాలి, వాళ్ళకి మామూలు పని ఉంటుందో అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఇక్కడ మాకు ఈ ఐటమ్స్ వితిన్ 3 డేస్లో చేయడం అనేది అయితే అసలు చిన్న విషయం కాదు. మనకి పంపించింది 1/2 కేజీనా, కేజీనా, పావు కేజీనా అనేది మనం అట్లా కౌంట్ చూసుకోకూడదు. ఎందుకంటే మనకి 100 గ్రామ్స్ కావాలి అన్నా కూడా అంతే ఎఫర్ట్ అనేది పెట్టాలి. ఎంత కష్టపడి అన్ని ఐటమ్స్ అనేది కలిస్తేనే కదా మనకు ఆ 100 గ్రామ్స్ రావాలన్నా కూడా. మేము పంపించే మంది కొంచెం తక్కువ చాలు, ఎక్కువ వద్దు, మళ్ళీ స్టోరేజ్ ఎక్కువగా ఉంటే పాడైపోతాయేమో, ఇంట్లో అయినా ఎక్కువ వాడతామో లేదో అని చెప్పేసి మేము తక్కువ తెప్పిద్దామని, 1 కేజీ బిలోనే తెప్పిద్దాం అన్నట్టుగా అనుకున్నాం. బట్ ఎంత తక్కువ అనుకున్నా ప్రతి ఐటెంను చేసి పెట్టాలి కదా. ఇవన్నీ ఫ్రైమ్స్ అంటే అదే గొట్టాలు, కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఇవన్నీ డీప్ ఫ్రైస్ మనం చేసుకోవచ్చు. చక్రాలు, కారపూస అంటాం కదా. సగ్గుబియ్యం, ఇక్కడ సగ్గుబియ్యం మా హస్బెండ్కి ఎందుకో అంత టేస్ట్ అనిపించలేదు. నాకు ఇక్కడే బాగుంది అక్కడే బాగుంది అని కాదు, నేను ఎలా ఉన్నా తినేస్తాను. సో నాకు ఇక్కడ సగ్గుబియ్యమైనా నచ్చాయి, బట్ ఈయనకి కొంచెం సరే అక్కడే ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించారనమాట. అక్కడే బాగున్నాయి. ఇదో స్వీటే, ఇవి బెల్లం బుంది, ఇవి చక్రాలు, ఇవి కూడా అవి. అంటే ఇవి ఎందుకంటే 2-3 ప్యాకింగ్లు ఉన్నాయి చక్రాలు. ఇవి కారం ఉన్నాయి, కారం లేనివి అని చెప్పి సపరేట్గా ఉంటాయి అనమాట. లాస్ట్ ఇయర్ అయితే అలాగే ఆరుష్ కోసం సపరేట్గా కారం తక్కువ చేసి పంపించింది. తర్వాత కొంచెం కారం యాడ్ చేసి ఇప్పుడు మనం పెద్దవాళ్ళని తినేలాగా పంపించారనమాట. సో ఇవి కూడా అంతే అయి ఉండొచ్చు. ఇవి ఇంకా కారపూస లాగానే ఉన్నాయి, ఇవి ఏవి ఉన్నాయి ఇంతవరకు అనమాట బాక్స్లో ఈ ఐటమ్స్. నేమ్స్ రాయన్ ప్యాకెట్స్ అనమాట. వీటి మీద ఇవి అన్నీ ఓపెన్ చేశాను ఏమున్నాయా అని చెప్పేసి. జొన్న పిండి, కరివేపాకు పౌడరు, రాగి పిండి, ఉసిరికాయ పచ్చడి, పప్పుల పొడం, ఇది వచ్చేసి వామ్ పౌడరు, ఇది గోరింటాకు పౌడర్ అంట నా హెయిర్కి పెట్టుకోవడానికి, ఇది జీలకర్ర పౌడరు, ఇది నూగుల పౌడర్, తెల్ల నూగులు అనమాట. అంటే నూగులను ఎందుకు అని చెప్పేసి పౌడర్ తీసుకొచ్చామన్నాను కదా. వీటి వరకు అనమాట. మనకి పైన నేమ్స్ రాయలేదు, నేను జస్ట్ ఓపెన్ చేశాను. ఈ క్లిప్ కూడా పెడదామని చెప్పేసి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ప్యాకెట్స్ కట్ చేసి పెట్టాను. చింతకాయ పచ్చడి ఆయిల్ ఉండదు కాబట్టి ఇది 3 కవర్స్లో పెట్టేసి దీంట్లో పెట్టేశారనమాట. ఒకసారి మామిడికాయ పచ్చడి చూడండి. మామిడికాయ పచ్చడి వచ్చేసేసి ఇది అంతా నూనె కదా, ఆ నూనె అనేది మనకి ఏ మాత్రం కూడా లీక్ అవ్వకుండా అసలు ఎంత జాగ్రత్తగా పెట్టారో నేను ఇప్పుడు కట్ చేసి పోస్తుంటే నాకు అర్థమైంది. ఈ జిప్ కవర్లో పెట్టారు ఫస్ట్, తర్వాత లోపల 2 కవర్లు ఉన్నాయి. ఇది అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఉంటాయి కదా బ్యాగ్స్, అవి 2, మళ్ళీ దీంట్లో
మొత్తం 4 పెట్టేసి ఇది 5 అన్నమాట. ఇన్ని రకాలుగా ప్యాకింగ్ చేస్తేనే మనకి ప్యాకింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇవన్నీ నేను తీయాల్సినవి ఉన్నాయి. ఇవి కూడా అంతే చేయడం వల్లనే మనకు ఒక్కటి కూడా రాలేదు. నేను ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇక్కడ పెట్టేసరికి ఇది అంటుంది, కానీ అసలుకి ప్యాకింగ్ మొత్తం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంత మంచి ప్యాకింగ్ పచ్చళ్ళకి రావడం అనేది చాలా తక్కువ. పొడులు అవన్నీ అంటే లీక్ అవ్వాలి మనకు తెలిసి, బట్ పచ్చళ్ళు అనేది ఇన్ని రకాల పచ్చళ్ళు ఉండి కూడా ఒక్కటి కూడా ఏది లీక్ అవ్వలేదు. పార్సిల్ బాక్సెస్ అనేది ఎలా పడితే అలా వేస్తూ ఉంటారు. ఇంకా ఇన్ని రోజులు లేట్ అయినా కూడా పర్ఫెక్ట్గా సూపర్ వచ్చింది. చివరికి ఇలా పచ్చళ్ళన్నీ వీటిలో పెట్టేశాను. ఇంకా పేర్లు కూడా రాసుకున్నాను అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. వీటి వరకు వదిన వాళ్ళు పంపించారు. ఈ కరివేపాకు పౌడర్ వచ్చేసి వీటిని కరివేపాకుని ఎండబెట్టి పౌడర్ లాగా చేసి పంపించారు కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి. నాకు ఆల్రెడీ లాస్ట్ టైం పంపించింది అయితే చాలా రోజులు వచ్చింది అసలుకి. పచ్చళ్ళ బాక్సెస్ అన్నిటి మీద నేమ్స్ అయితే రాసుకున్నాను అనమాట, నాకు గుర్తుగా ఉండాలి అని చెప్పేసి. ఈ పచ్చళ్ళు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇవి తెలంగాణ స్టైల్వి. గోంగూర పచ్చడి, అల్లం మామిడి పచ్చడి ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే మీకు చూపిద్దామని నేను ఇట్లా క్లిప్ అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ టొమాటో పికిల్ అనమాట. ఇప్పుడు చూపించేది వచ్చేసి మనం నార్మల్గా స్టోరేజ్ చేసుకుంటాం కదా, అది స్టోరేజ్ చేసుకునే టొమాటో పికిల్ వచ్చేసి ఎక్కువ రోజులు ఉంటుంది. అది ఇన్స్టెంట్గా చేసింది ఏంటంటే కొద్ది రోజులే ఉంటుంది అనమాట. కొద్ది రోజుల్లోనే మనం అయిపోగొట్టాలి. ఇది అల్లం మామిడి, ఇది పండ్ల పచ్చడి అన్నాను కదా, అంటే పండు మిరపకాయల పచ్చడి అనమాట. గోంగూర పచ్చడి పక్కన ఉన్నది అల్లపు పచ్చడి. అల్లపు పచ్చడి అంటే మనం ఇడ్లీలలో చట్నీతో పాటు కానీ దోశతో అన్ని కూడా నంచుకొని తినొచ్చు. అన్ని స్నాక్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయగా 6 ఫ్యామిలీస్కి షేర్ చేసాం. తర్వాత మిగిలిన అన్ని ఇంక ఇలా బాక్సెస్లో పోసాను. నేను ఏం చెప్పాలనుకున్నాను, ఏం చూపించాలనుకున్నాను అనే ప్రతి విషయాన్ని అయితే ఈ వీడియో ద్వారానే అన్నయ్య వదినకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఫోన్లో నేను ఏ విషయాన్ని షేర్ చేయలేదు. ఈ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నా కూడా అన్నీ కూడా అటకెక్కిచ్చేసి నేను అందదనమాట, అంత తీయలేక ఒళ్ళు బొరువేసి నేను ఇంక వాటిలో స్టోర్ చేసేసాను. ఒక్కసారి చూడండి, అసలుకి ఇన్ని ఐటమ్స్ చూసి నాకు మాటలు కూడా రావట్లేదు. వాళ్ళు ఇప్పుడే కాదు, లాస్ట్ టైం పంపించినప్పుడు కూడా చాలా ఐటమ్స్ పంపించారు. అప్పుడు ఇంకా నా డెలివరీ టైం అనమాట. లక్కీగా మా అక్క వాళ్ళు నా డెలివరీకి వచ్చారు. సో పిల్లలు అందరూ కూడా ఇంకా ఫుడ్ అనేది స్నాక్స్ ఎత్తుక్కునే పని లేకుండా అందరికీ మంచిగా సరిపోయాయి. ఇప్పుడు కూడా చూడండి ఎంత ఇంట్రెస్ట్గా, అసలు ఎంత ప్రేమగా ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా ఎంత కష్టపడి పంపించారు. ఐటమ్స్ అయితే ఎవరెవరు పంపించారు ఏంటో నేను చెప్పబోతే మాత్రం ఈ వీడియోకి అసలు అర్థమే ఉండదు అనమాట. ఈ వీడియోకి ఎక్కువ కష్టపడ్డది అయితే మా అన్నయ్య వదిన. అలాగే వాళ్ళు మాకు ఏదైనా పంపించాలి అంటే ఇదిగో ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ ప్రేమ. ఇంకా మేమే అవి తగ్గించండి, ఇవి తగ్గించండి, అన్నొద్దు ఇన్నొద్దు అని చెప్పి చెప్తూ ఉంటాము. బట్ ఎంత కంట్రోల్ చేసినా కానీ మాకు ఎన్ని ఐటమ్స్ పంపించారో మీరే చూడండి. ఇవన్నీ మా వదిన చేతి వంటలే అనమాట. ఈ గవ్వలు నాకు చాలా ఇష్టమని వదిన చేసి పర్ఫెక్ట్ గా వచ్చాయో లేదో, బాగా సెట్ అయ్యో లేదో అని చెప్పేసి మా అత్తయ్య వల్ల చెల్లెలు విజయత్తయ్య చేశారనమాట. ఇవి 2 రకాలు అనమాట. ఇవి విజయత్తయ్య చేసిన గవ్వలు, ఇవి మా వదిన చేసినవి. చూడండి, అరిసెలు, కారపూస, సున్నుండలు, కారపు చెక్కలు. ఈ కారపూసలో ఎన్ని రకాల కారపూసలు ఉన్నాయో చూడండి. నేను చెప్పాను కదా వదిన అన్ని రకాల పిల్లల కోసం కూడా ఆలోచించి పంపిస్తారు. సో ఇవి వచ్చేసేసి బయట తీసుకున్నారు కదా బెల్లం బుంది, ఇవి 4 వచ్చేసి బయట తీసుకున్నవి. ఈ కజ్జికాయలు కూడా వదిన చేసినవే. నెక్స్ట్ వీటిల్లో అల్లం మామిడి వచ్చేసి మా పద్మ పిన్ని పంపించారనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడి వైఫ్ వాళ్ళు వచ్చేసి, నేను ఒకసారి ఆ మామిడికాయ పచ్చడి టేస్ట్ చూసాను, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి నేను టేస్ట్ చూసింది అయితే మా సరిత అత్తయ్య వాళ్ళ దగ్గర, మా సరిత పిన్ని వాళ్ళ దగ్గర. తర్వాత ఈ మామిడికాయ పచ్చడి పద్మత్తయ్య వాళ్ళు మళ్ళీ అల్లం మామిడి పెట్టి నాకు పంపించారు. ఈ బట్టలు వచ్చేసి మా వదిన చిన్నొదిన, మాకు 2 వదినలు అనమాట. మా హస్బెండ్కి 2 అక్కలు. తెలంగాణలో ఉన్న ఒత్తలపాలెం వదిన వచ్చేసి మాకు ఇవన్నీ పంపించారు చేసి. మా ఇంకో వదిన ఆంధ్ర వాళ్ళు అనమాట. తను వచ్చేసి బట్టలన్నీ షాపింగ్ చేసింది పిల్లల కోసం. సో ఇవి చూడాలి. వదిన మీరు 2 డేస్లో ఇంత కష్టపడ్డారు, అందరికీ పని పెట్టేసాము మా పార్సిల్ ఏమో కానీ మేమేమి చెప్పకుండానే మీరు ఇంత కష్టపడి అందరు ఇన్వాల్వ్ అయ్యి అన్ని ఐటమ్స్ అయితే పంపించారు. అసలుకి బట్టల షాపింగ్ అనేది మామూలు విషయం అండి. 2 డేస్లో వదిన చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇవి మా హస్బెండ్వి.
మా అత్తయ్య మామయ్య మొత్తం చూసి పంపించారనమాట. చూడండి ఎంత బాగున్నాయో కలర్ కూడా. ఇద్దరు అబ్బాయిలు కదా, అబ్బాయిల కోసం. మా వదిన కూడా ఇద్దరు అబ్బాయిలు అనమాట. సో సెలక్షన్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మా పెద్దోడికి, నాకు తెలిసి ఇవి పెద్దోడికి, ఇవి చిన్నోడికి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి వదిన. అత్తయ్య మామయ్య, మా అత్తయ్య మామయ్య వచ్చేసి ఇదిగో ఇట్లా ఈ బట్టలు మా హస్బెండ్ బట్టలు ఇవన్నీ కూడా పిడుగురాల్లో కాజు కత్రి బాలాజీ స్వీట్స్ ఉంటది, చాలా బాగుంటాయి ఐటమ్స్ అయితే. అక్కడ ఇవన్నీ తీసుకొని పంపించారు మా అత్తయ్య మామయ్య. వస్తుంటే ఇవి చూస్తుంటే నాకైతే అసలు ఆగట్లేదు. నేను చూడు అరిసే మొత్తం నెయ్యి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నేను తింటుంటే మా చిన్నోడు కూడా వచ్చాడు, టేస్ట్ చూస్తారంట అత్తమ్మ చేసి. ఎలా ఉందిరా అత్తకి చెప్పు, సూపర్ అని చెప్పు. సూపర్ అత్తమ్మ, చాలా బాగుంది అసలుకి. గవ్వలు విజయ అత్తయ్య చేశారు, నా ఫేవరెట్. ఇవి ఆగం కూడా అవ్వవు, ఇప్పుడే అయిపోతాయి అనమాట. ఇంకా అసలు ఆగం కూడా అవ్వవు అనమాట, నాకు అంత ఇష్టం అవి. సున్నుండ సన్నగా అవుతున్నాను కదా, సున్నుండలో తయారవ్వని చెప్పి పంపించినట్టున్నారు. జనరల్ ఇండియాలో ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నాము. మా అత్తయ్య ఎప్పుడైనా విజిటింగ్ వచ్చినప్పుడు మా దగ్గరికి మొత్తం పంపిస్తుంది అనమాట ఫుడ్ ఐటమ్స్. ఎన్ని చేసి తీసుకొస్తారో మా అత్తయ్య అయితే. పల్లీ చెక్కలు కానీ, కారపూసలు కానీ, ఆకు పకోడీలు కానీ అన్నీ చేసి తీసుకొస్తారు. ఎందుకు అత్తయ్య బయట కొనుక్కుందామంటే అవేం బాగుంటాయి, అవన్నీ వస్తాయి, ఇంట్లో చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి అత్తయ్య చాలా కష్టపడతారు అసలుకి. అలాగే ఇప్పుడు మా వదిన ఎంత కష్టపడిందో ఇప్పుడు మీ అందరూ చూసారు. థ్యాంక్ యూ సో మచ్ వదిన, అన్నయ్య. అలాగే యశు కూడా చాలా కష్టపడ్డది. ప్రతిదీ కూడా వాళ్ళు అక్కడ పార్సల్ ఆగిపోయింది అంటే ఫోటో తీసి పంపించమంటే మాత్రం ప్రతిదీ కూడా ఫోటో తీసి ఓపిక్గా పంపించి వాళ్ళ మా హస్బెండ్తో అయితే మాట్లాడింది అనమాట. ప్రతి విషయాన్ని కూడా వాళ్ళందరూ అంత కష్టపడి చేయడం వల్లే ఆ రోజులు అక్కడ ఆగినా కూడా అవి ఇక్కడికి వస్తాయా లేకపోతే అటు వెళ్తాయా అనే ఆలోచనలో ఉన్నప్పుడు మా దగ్గర రీచ్ అయిపోయాయి అనమాట. మీరు చూడండి గవ్వ చూడండి ఎట్లా తింటున్నాడు, మొత్తం నోట్లో వేసేసుకున్నాడు. తీసేసా అని చెప్పి ఏడుస్తున్నాడు. ఇదిగోన్నాడు, తీసేసా అని చెప్పి ఏడుస్తున్నాడు. ఇదిగోదు అలక అలక అలిగితే అలా ఏడుస్తాడు. ఇది తీసుకో కదా నా పార్సిల్ వీడియో. సో ఈ పార్సిల్ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సింది అయితే ఫస్ట్ మనం ఐటమ్స్ తెప్పించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే మీరు కంపల్సరీగా చూసుకోండి. ఆ పార్సిల్ పంపించేటప్పుడు ప్రతి జాగ్రత్తలు అయితే మీరు తీసుకుంటేనే మన ఎవరికి రీచ్ అవుతాయి, లేదా మధ్యలో ఆగిపోతాయి అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే మీరు చూసుకోండి. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.